కేంద్ర ప్రభుత్వ వ్యతిరేకత విధానాలను ఎండగడుతూ సిపిఐ చేపట్టిన కరీంనగర్ జిల్లా వ్యాప్త ప్రచార జాథా పద్మానగర్ వద్ద ఘనంగా ప్రారంభమైంది. మాజీ ఎమ్మెల్యే చాడా వెంకటరెడ్డి జాథాను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలోని ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకే ఈ ప్రచార జాథా కార్యక్రమం ఈ నెల 14వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా కొనసాగుతోందని పేర్కొన్నారు. దేశంలోని సంపదను కార్పొరేట్ శక్తులకే దోచి పెడుతున్నారని ఆరోపించారు. మోదీ అవలంబిస్తున్న వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా మరిన్ని కార్యక్రమాలు చేపడతామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి పంచాల శ్రీనివాస్, పలువురు ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆగస్టు 6 నుంచి 14 వరకు దేశవ్యాప్తంగా కేంద్ర బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను ప్రజలకు తెలియపరిచేందుకు, చైతన్యపరిచేందుకు ప్రజా చైతన్య యాత్రలు ప్రారంభించబడతా ఉన్నాయి. బదలావ్ జరూరీ హై, మార్పు కావాలి. దశాబ్ద కాలంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా ద్రవ్యోల్బణం పెరిగిపోయి ధరలకు హద్దు లేకుండా పోతున్నాయి. నిత్యావసర ధరలు కొనుగోలు శక్తి రోజు పడిపోతున్నది. విద్య, వ్యాపారీకరణ, ప్రైవేటీకరణ మోజులో ప్రయాణిస్తున్నది. పేదోళ్ళకి అందుబాటు లేకుండా పోయింది. వైద్యం మరింత ఎక్కువగా ప్రియమైపోయి ఖర్చుతో కూడుకున్నందువల్ల వైద్య సాయం పేదలకు అందట్లేదు. అంతేకాకుండా ఉపాధి అవకాశాలు కొరబడతా ఉన్నాయి. మరోవైపున కార్మికులకు సంబంధించి 29 చట్టాలు పోరాడి సాధించుకుంటే వాటిని రద్దు చేసి 4 కోట్ల కింద విభజించి సమ్మె హక్కును అరింపజేస్తూ ఉన్నాడు.